నల్గొండ జిల్లాలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. ఒక్క నెలలోనే 8 హత్యలు జరగడంతో ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. మిర్యాలగూడలో జూన్ 5న ముగ్గురు దారుణ హత్యకు గురికాగా జూన్ 19న నల్గొండలోని తెలంగాణ కాలనీలో నలుగురిని అత్యంత దారుణంగా చంపారు దుండగులు. కత్తులతో గొంతు కోసి పొడిచి చంపారు ఉన్మాదులు. హత్యకు గురైన తర్వాత 4 రోజులు ఇంట్లోనే ఉండటంతో మృతదేహాలు కుళ్లిపోయాయి. ఇంటి చుట్టుపక్కల సీసీ కెమెరాలు లేకపోవడంతో, పోలీస్ పెట్రోలింగ్ లేకపోవడంతో దర్జాగా హత్య చేసి పరారయ్యారు దుండగులు. హంతకుల కోసం పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తూ ఉన్నాయి. మరోవైపు మిర్యాలగూడలో ముగ్గురిని పెట్రోల్ హత్య చేశాడు నిందితుడు శిరీష్. చింతపల్లి మండలంలో భూ వివాదం నేపథ్యంలో మరో వ్యక్తి హత్యకు గురికాగా 2 నెలల క్రితం తల్లి కూతుళ్లను హత్య చేశారు దుండగులు. నల్గొండ జిల్లాలో జరిగిన వరుస హత్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారాయి. దీంతో ఉన్నతాధికారులు కూడా సీరియస్ గా తీసుకుని ఈ ఘటనలపై నివేదిక కోరారు. నల్గొండ జిల్లాలో కలకలం రేపుతున్న వరుస హత్యలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పాసం అశోక్ రెడ్డి అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి నల్గొండ పట్టణంలోని తెలంగాణ కాలనీలో నలుగురి హత్య కేసు ప్రస్తుతం అయితే విచారణ చేస్తున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి హంతకులు ఎవరన్న కోణంలో ప్రస్తుతం అయితే పోలీసులు అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 13 మందిని అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని విచారణ చేసినటువంటి పోలీసులు హత్య ఎవరు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చిందన్న కోణంలో కూడా పూర్తిస్థాయిలో క్షుణ్ణంగా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నెల శుక్రవారం అంటే గత శుక్రవారం రోజు రాత్రి వరకు కూడా ముజమ్మిల్ అంటే చనిపోయినటువంటి సుల్తాన్ హసీనా అదే సమయంలో ముజమ్మిల్తో పాటు అప్సర్ అనే ఒక చిన్న 7వ తరగతి చదువుతున్నటువంటి బాలికను కూడా హత్య చేసినటువంటి నేపథ్యంలోనే ఈ నెల శుక్రవారం 10 గంటల వరకు కూడా ముజమ్మిల్ ఒక ఏసీ టెక్నీషియన్గా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలోనే షాపులోనే విధి నిర్వహణ తర్వాత ఇంటికి వెళ్ళినటువంటి క్రమంలోనే అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ హత్య జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నలుగురిని అత్యంత దారుణంగా హత్య చేసినట్టు ప్రస్తుతం అయితే పోస్ట్మార్టం చేసినటువంటి వైద్యుల ద్వారా సమాచారం అందుతుంది. ముజమ్మిల్ని గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేశారు. అదే సమయంలో హసీనా అంటే చనిపోయినటువంటి సుల్తాన్ భార్య ప్రస్తుతం ముజమ్మిల్ మారుతల్లి అయినటువంటి హసీనాని కత్తితోటి పలుచోట్ల పొడిచి అంటే పక్కటెముకల ప్రాంతంలో మనం డెడ్ బాడీని చూసినటువంటి క్రమంలోనే పక్కటెముకల ప్రాంతంలో బలమైనటువంటి ఆయుధంతో పొడిచినట్టు క్లియర్గా తెలుస్తుంది. పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా అదే తేలినట్టు కూడా తెలుస్తుంది. అదే సమయంలో సుల్తాన్ని కూడా దారుణంగా హత్య చేశారు. మరోవైపు చూసుకున్నట్లయితే బాలిక అంటే 14 సంవత్సరాలు ఉన్నటువంటి బాలికని అత్యంత దారుణంగా జుట్టుబట్టి గోడకేసి కొట్టి ఆ తర్వాత తలకాయకు బలమైనటువంటి గాయాలు కావడంతో ఆ బాలిక కూడా చనిపోయినటువంటి నేపథ్యంలోనే అసలు హంతకులు ఇంత కిరాతకంగా హత్య చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితులకు ఎందుకు దాపురించాయనేది కూడా పోలీసులకు అయితే ప్రస్తుతం అయితే విచారణ చేస్తున్నారు. హత్యలు అంతకంతకు పెరిగిపోతున్నటువంటి విషయం మాత్రం ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక నల్గొండ జిల్లాలో నెలన్నర 2 నెలల వ్యవధిలోనే 17 హత్యలు జరిగినాయి. అదే సమయంలో సూర్యాపేట జిల్లాలో చూసుకున్నట్లయితే కేవలం నెల రోజుల వ్యవధిలోనే 9 హత్యలు జరిగినాయి. అంటే ఈ 17 నల్గొండలో జరిగినటువంటి 17 హత్యలు, సూర్యాపేట జిల్లాలో జరిగినటువంటి 9 హత్యలు ఏం చెప్తుంది? పోలీసులు ఏం సందేశం ఇస్తున్నారు? కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్పేసి కఠిన చట్టాలు తయారు చేస్తున్నామని చెప్పి చెప్తున్నప్పుడు కూడా హత్యలు అంతకంతకు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలోనే సంఘ విద్రోహ శక్తులు కావచ్చు, పదే జరుగుతున్నటువంటి గొడవలు జరుగుతున్నటువంటి ప్రాంతాల మీద నిఘా లేదా లేకపోతే పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని చెప్తున్నటువంటి ప్రాంతాల్లో పెట్రోలింగ్ జరగట్లేదా అని చెప్పేసి కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 2 రోజుల వరకు కూడా హంతకులు ఎవరు అనేది కూడా ఇంతవరకు బయటికి రాకపోవడంతో ప్రస్తుతం అయితే అసలు ఈ మొత్తం వ్యవహారాలు ఏం జరుగుతుంది, హంతకులు ఎవరు, హత్య చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది అనేది కూడా తేలాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. శ్రీనివాసరావు, పాసం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.